అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. ఈ రోజు నుంచి రామాయణంలోని అయోధ్యకాండలోని కథలను చెప్పుకుందాం. అయోధ్యకాండలోని మొదటి కథ. భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకుపోయాడు. శత్రుఘ్నుడు వెంటలేనిదే ఎన్ని భోగాలు తనకు రుచించవు గనక భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికి ఏ లోటు లేకుండానే జరుగుతున్నది. అయితే ముసలివాడైన తండ్రిని విడిచి వచ్చామే అన్నది అప్పుడప్పుడు వారిని బాధించేది. అయోధ్యలో దశరథ మహారాజు కూడా తన కొడుకులలో ఇద్దరు దూరమైపోయారే అని చింతించేవాడు. కాని నిజానికి ఆయన పంచప్రాణాలు రాముడే. అతనిలో లేని సద్గుణం లేదు. ప్రజలకు కూడా రాముడంటే ఎంతో అభిమానం. నేను ముసలివాణ్ణి అయిపోయాను. రాముణ్ణి రాజును చేసి అతను రాజ్యపాలన చేస్తుంటే చూడాలని నా మనసు ఉబలాట పడుతున్నది అనుకున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచిస్తే వారు కూడా ఈ ఆలోచనను ఆమోదించారు. ఇందుకు ప్రజలు ఇతర రాజులు ఏమంటారో తెలుసుకోవలసి ఉన్నది. అందుచేత దశరథుడు రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు. చాలా దూరాన ఉన్న కారణం చేత కైకేయి తండ్రి అయిన కేకేయ మహారాజు సీత తండ్రి అయిన జనక మహారాజుకు ఆహ్వానాలు పంపక ఈ శుభవార్త వారికి పట్టాభిషేకం అయిన తరువాత తెలుపుదామనుకున్నాడు. ఆహ్వానాలు అంది రాజులందరూ వచ్చి దశరథుడి కొలువు కూటంలో ఉచితాసనాలపై కూర్చున్నారు. నగరంలోని పౌరులు, పల్లెటూర్ల వాళ్ళు కూడా సభకు వచ్చారు. దశరథుడు వారితో తాను ఎంత శ్రద్ధగా రాజ్యం చేసినది వివరించి, ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయిపోయి విశ్రాంతి కోరుతున్నాను. మీ అందరూ సమ్మతిస్తే నా పెద్ద కొడుకైన రాముణ్ణి రాజుగా అభిషేకించాలని ఉన్నది. రాముడు పరాక్రమశాలి, ఎందులోనూ నాకు తీసిపోడు. అతను మూడు లోకాలు ఏలదగినవాడు. అతనికి పట్టం కట్టడం రాజ్యానికి మేలు చేయటమేనని నా నమ్మకం. నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో ఇందుకు సమ్మతించండి. సమ్మతించని పక్షంలో మీకు తోచిన మరొక మేలైన మార్గం చెప్పండి అన్నాడు. ఆ మాటలు విని సభలో అందరూ పరమానందం చెంది రాముడి పట్టాభిషేకానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. మహారాజా, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఊరేగింపు త్వరగా మా కల్లారా చూడాలి. అందుకే ఊరేగింపు త్వరగా మా కళ్ళ పడేయండి అన్నారు. వెంటనే దశరథుడు అమాయకత్వం నటిస్తూ, నేనింకా రామపట్టాభిషేకం అని అనుకున్నానే, మీరంతా సమ్మతిస్తున్నారే, ఏమిటి కారణం? నా పరిపాలన మీకు నచ్చలేదా? నేను ఎంతో న్యాయంగా పరిపాలిస్తున్నా మీరు రాముణ్ణి రాజుగా కోరడానికి కారణమేమిటి? మరేమీ లేదు, తెలుసుకోగోరి అడుగుతున్నాను అన్నాడు. ఆయన ఆ మాట అనగానే ఆయనకు కావలసింది జరిగింది. సభికులు రాముణ్ణి తెగ పొగిడేశారు. అతన్ని రాజుగా చేస్తే ఇక అంతకంటే ఘనమైన సంగతి ఉండబోదన్నారు. వారి మాటలన్నీ విని దశరథుడు, మీరు కూడా నాలాగే భావిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అంటూ అప్పుడే తన పురోహితులైన వశిష్ఠ, వామదేవాదులను పిలిపించి, మహామునులారా, ఈ చైత్రమాసం శుభకార్యాలు చేయదగినది. అందుచేత శ్రీరామ పట్టాభిషేక యత్నాలు సాగించండి. అందుకు కావలసిన సామాగ్రి అంతా తెప్పించండి అని అందరూ వింటుండగా అన్నాడు. వశిష్ఠుడు అప్పటికప్పుడే పనివాళ్లతో ఏ ఏ సామాగ్రి సిద్ధం చేయాలో చెప్పేశాడు. పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన సరంజామా అంతా సిద్ధమైంది. దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్లి రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో, నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగిన విధంగా నీవు రాజ్యం మేలుకో అని చెప్పి అతన్ని పంపేశాడు. తరువాత దూరదేశాల నుంచి వచ్చిన రాజులు, ప్రజలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రాముడి మిత్రులు కొందరు కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారము, ఆవులు, రత్నాలు బహుకరించింది. అందరూ వెళ్ళాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి, రేపు పుష్యమీ నక్షత్రం, పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది. అందుచేత రేపే జరుపుదాం అని నిశ్చయించి రాముణ్ణి తీసుకురమ్మని సారథి సుమంత్రుణ్ణి పంపాడు.
సారథి వచ్చి తండ్రి గారు రమ్మంటున్నారని చెప్పగానే రాముడు నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను, మళ్ళీ ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు. మహారాజు గారు తమరిని చూడాలన్నారు, వస్తే రండి, లేకపోతే మానండి, అది మీ ఇష్టం అన్నాడు సారథి. రాముడు తత్తరబడి సారథి వెంట బయలుదేరాడు. పై వాళ్ళెవరు లేరు గనక దశరథుడు ఈసారి తన కాళ్లకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి ఆలింగనం చేసుకొని ఉన్నతాసనంపై కూర్చోబెట్టి, నాయనా రామ, నేను ముసలివాణ్ణి కావడం అలా ఉంచి నా జన్మ నక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. పీడకలలు వస్తున్నాయి కనుక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం గట్టుకో. ఇవాళ పుష్యమి, రేపు పునర్వసు, శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవు నీ భార్య దర్భలపై పడుకొని ఉపవాసం చేయండి. నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగి రాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించడం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తి గలవాడే, ఈ పట్టాభిషేకానికి ఎదురు చెప్పబోడు. అయినా మానవ స్వభావం అమిత చంచలమైనది అని చెప్పాడు. రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపించింది. రాముడు రాక పూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్ర, లక్ష్మణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తెచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి, అమ్మా, రేపటి పట్టాభిషేకానికి నేను సీత ఏమేమి అలంకారాలు చేసుకోవాలో అవన్నీ చేయించు అని కోరాడు. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, నాతో పాటు నీవు కూడా ఈ భూమినంతా పాలింతువు గాని, మన ఇద్దరము ఒకటే కదా, నేను రాజైతే నీవు రాజువే, మనిద్దరము సమస్త సుఖాలు ఒక్కటిగా అనుభవించుదామన్నాడు. తరువాత అతను తల్లుల అనుమతి పొంది సీతతో సహా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాముడి చేతను సీత చేతను ఉపవాస వ్రతం సక్రమంగా చేయించడానికి దశరథుడి కోరికపై వశిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరకు సగరుకు వెళ్ళి ఆ పని పూర్తి చేసి తిరిగి వచ్చే సమయంలో వీధులన్నిట జనం తండోపతండాలుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోషధ్వానాలు చేస్తున్నారు. వీధులలో నీళ్లు చల్లి పూలదండలు కట్టారు. ప్రతి ఇంటి మీద జెండా ఎగురుతున్నది. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఇప్పటి నుంచే పట్టాభిషేకానికి ఎదురు చూస్తున్నారు. వశిష్ఠుడు వెళ్ళిపోయాక రాముడు స్నానం చేసి సీతతో కూడా హోమం చేసి హోమశేషం తిని నిశ్చలమైన మనస్సుతో నారాయణ ఆలయంలో భగవంతుణ్ణి ధ్యానం చేసి అక్కడే పడుకొని ఒక జాముసేపు నిద్రపోయి వంది మాగాదుల మేల్కొల్పులకు లేచాడు. అతను ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తి చేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మణులు వచ్చి పుణ్యాహవచనం చేశారు. మంగళవాద్యాలతో అయోధ్య యావత్తు మారుమోగిపోయింది. తెల్లవారుతూనే మళ్ళీ పౌరులు తమ ఇళ్లను అలంకరించసాగారు. ఇళ్ల ముందు నీళ్లు చల్లి పువ్వులు చిమ్మారు. సుగంధ ధూపాలు వేశారు. జనం గుంపులుగా కూడి పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఇళ్ల ముందు ఆడుకుంటూ ఇవాళ పట్టాభిషేకం చూడడానికి నేను కూడా మా అమ్మా నాన్న వెంట పోతున్నాను అని చెప్పుకుంటున్నారు. ఆడేవాళ్ళు ఆడుతున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు. కాని ఆ రాత్రే మరొక రకం నాటకం ఆరంభమయ్యింది. కైకేయి వెంట మందర అనే గూనిదాసి ఆమెకు అరణంగా వచ్చింది. ఆ మందర ఆ రాత్రి కైకేయి ఉండే మేడపై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యలో జరిగే సందడి అంతా చూసి ఆశ్చర్యపడింది. తన పక్కనే తెల్ల పట్టు చీరగట్టి నిలబడి ఉన్న ఒక దాదితో, మందర, ఈ ఆర్భాటమంతా ఏమిటే? కౌసల్య ఏదన్నా వ్రతం పట్టి జనానికి దాన ధర్మాలు చేస్తున్నదా ఏమిటి? లేక దశరథుడు ఏదన్నా ఉత్సవం తలపెట్టాడా అన్నది. ఆ దాది పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వి, తెల్లవారగానే రాజుగారు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారు అని చెప్పింది. గూని మందరకు ఈ వార్త కర్ణకఠోరమైంది. ఆమె గబగబా మేడ దిగి కైకేయి పడుకొని ఉన్న చోటికి వెళ్ళి, లే, ఏం పడుకున్నావు? నీ కొంప నిలువునా కూలబోతున్నది. ఆ రాజుకు నీ మీద ఉన్న ప్రేమ మరెవరి మీద లేదని మహా మురిశావు కదా, ఇక మురుద్దువు గాని అన్నది.
నీ వాలకం చూస్తే ఏదో జరిగినట్టుందే. అందరూ క్షేమంగానే ఉన్నారుగా అన్నది కైకేయి. రేపు దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయబోతున్నాడు. ఇంకేం జరగాలి? ఈ మాట వినగానే నా గుండె జారిపోయింది. నీ మంచి కోరిన దాన్ని కనుక ఈ మాట వింటూనే నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాను అన్నది మందర. నిజంగానా మందర, ఎంత మంచి వార్త తెచ్చావు అంటూ కైకేయి వికసించిన ముఖంతో పక్క మీద నుంచి లేచి కూర్చొని విలువైన ఆభరణం ఒకటి తీసి ఇస్తూ, ఇంకేం కావాలన్నా ఇస్తాను అడుగు అన్నది. కైకేయి ధోరణి మందరకేమీ నచ్చలేదు. ఆమె తన యజమానురాలితో, మూడు రాలా, నీకు రాబోయే విపత్తు అర్థం చేసుకోకుండా ఉన్నావు. లేకపోతే దుఃఖించడానికి బదులు ఆనందిస్తావా? నీకు బదులు కూడా నేనే ఏడుస్తున్నాను. ఎందుకంటావా? రేపీ పట్టాభిషేకం జరగగానే కౌసల్య రాజమాత అవుతుంది. నీవు ఆమెకు పరిచారికవు అవుతావు. రాముడి అంతఃపుర స్త్రీలకు నీ కోడళ్ళు దాసీలవుతారు. భరతుడు అతని సంతతి రూపుమాసిపోవలసిందే. నాకు బహుమానమిస్తావంటావేమిటే వెర్రిదాన? నీకేమీ ఒరిగిందని బహుమానమిస్తావు? రాజ్యాభిషేకం భరతుడికి జరిగినప్పుడు కదా నేను నీ బహుమానాలు పొందవలసింది. భరతుడు దూరాన మామగారింట ఉండబట్టి గాని దశరథుడు నీపై ప్రేమ కొద్దీ అతనికే ఈ పట్టాభిషేకం చేసి ఉండడా? రాముడు రాజయ్యాక భరతుడికి ఇక్కడికి రావలసిన అవసరం లేదు. అటు నుంచి అటే అడవికి పోవడం మేలు. ఎందుకంటే రాముడు అతన్ని బ్రతకనివ్వడు. నీ భర్త నీ మీద ఎక్కువ ప్రేమగా ఉంటాడన్న అహంకారంతో ఇంతవరకు నీవు కౌసల్యను చాలా లోకువుగా చూశావు. ఇక ఆవిడ నీపై పగ తీర్చుకోకుండా ఊరుకుంటుందా? నీకు నిజంగా సమర్థతే ఉంటే ఈ పట్టం భరతుడికి కట్టించు. భరతుడికి పోటీ అయిన రాముణ్ణి అడవిలోకి తోయించు. ఇంత రాజ్యానికి భరతుడు రాజవుతాడు. నీవు రాజమాతవై గౌరవం పొందుతావు. రాముడు రాజైతే నీ పతనం తప్పదు. నీ ముఖం చూసేవారుండరు అని ఎడాపెడా అనేసింది. ఈ మాటలు కైకేయి తలకెక్కాయి. ఆమె ముఖం బేవురించింది. క్రోధావేశంతో ఆమె మందరను చూసి, అవును, భరతుడు రాజు కావలసిందే, రాముడు అడవి పాలు కావలసిందే, కాని అది ఎలా సాధ్యపడుతుంది అన్నది.